హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు అను వరల్డ్. ఈరోజు అను వరల్డ్లో చిన్న వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఒక చిన్న క్యాటరింగ్ అయితే తీసుకున్నాను. ఏమేమి వంటలు చేశాను, ఎలా ప్రిపేర్ చేశారు అనేది మీకు నేను షేర్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి 60 మెంబర్స్కి అండి. 60 మెంబర్స్కి వచ్చేసి లంచ్కి నేను ఈ ఫుడ్ ఇస్తున్నాను. నేను ముందుగా దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇంకొక వైపు ఏమో గుత్తి వంకాయ కర్రీ కోసం అని చెప్పేసి వంకాయలు ఫ్రై చేస్తున్నాను. అంటే నేను ఇంతకుముందు ఇంట్లో నుంచి నేను ఫుడ్ అవి క్యాటరింగ్ చేశాను, కానీ షాప్ నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం అండి. అంటే టేస్టింగ్ కోసం ఇచ్చాను, శాంపిల్స్ అవి ఇచ్చాను. వాళ్ళకి నచ్చి వాళ్ళు వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తే వాళ్ళు ఇది మాత్రం నాకు ఆర్డర్ ఇచ్చారండి. షాప్ నుంచి మాత్రం ఇది నా ఫస్ట్ ఆర్డరు. అది కూడా గణేష్ చతుర్థికి, గణేష్ నవరాత్రుల సందర్భంగా వాళ్ళకి నేను ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఫస్ట్ టైము ఇంట్లో నుంచి ఎన్ని చేసినా కానీ షాప్ నుంచి ఫస్ట్ టైం నాకు మాత్రానికి ఈ అవకాశం రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేను వర్కర్స్ని కూడా ఎవరిని ఇంకా పెట్టుకోలేదండి, సింగిల్గానే చేస్తున్నాను. చూస్తాను, త్వరలో వర్కర్స్ని కూడా కొంచెం పెట్టుకోవాలి, ఎందుకంటే వర్క్ ఎక్కువ అవుతుంది. ఇప్పటికే కొంచెం కష్టంగా ఉంది. ఇంకా వర్కర్స్ని వాళ్ళని పెట్టుకోవాలి. ప్రస్తుతానికైతే నాకు ఇంట్లో నుంచి అలవాటే కాబట్టి అలాగే చేసేసుకుంటున్నాను. పులిహోర కూడా ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం రైస్ వండేసి ఫస్ట్గా చల్లారబెట్టుకొని పులిహోర పులుసు ఉడకబెట్టేసి పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ మాత్రం లాస్ట్లో ప్రిపేర్ చేస్తాను. వేడిగా హాట్ ప్యాక్లో పెట్టినా సరే వేడిగా లాస్ట్లో వండేద్దాము అని చెప్పేసి ముందు పులిహోర కోసం మాత్రమే వండేసి పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. నవరాత్రులు అంటే ఖచ్చితంగా పులిహోర అనేది ఉంటుంది కదండి, అందుకని చెప్పేసి పులిహోర చేస్తున్నాను. ఏమేమి ఐటమ్స్ చేస్తాను అనేది లాస్ట్లో నేను చూపిస్తాను అన్నీ. అంటే ఒకదానే కాబట్టి కంగారు అయిపోతుంది అనమాట. వంట అంతా తవదవ ప్రిపేర్ చేయాలి, వాళ్ళకి టైంకి ఇవ్వాలి అని చెప్పేసి సాంబార్ కోసం అని చెప్పేసి ముక్కలన్నీ కొంచెం ఫ్రై చేస్తున్నాను. పప్పు ఉడకబెట్టేసి పక్కన పెట్టేశాను. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సాంబార్ కూడా చేసేస్తాను. తర్వాత స్వీట్ వచ్చేసి డబుల్ కా మీఠా చెప్పారు, డబుల్ కా మీఠా ప్రిపేర్ చేశాను. ఇది చాలా అంటే చాలా సూపర్గా మంచి టేస్టీగా వచ్చిందండి. మొత్తం గీతినో చేశాను. వాళ్ళకి క్వాలిటీ కూడా అసలు ఏమాత్రం తగ్గకుండా ఇవ్వాలి, అప్పుడే మనం కూడా కొంచెం ముందుకు వెళ్తామన్నమాట. క్వాలిటీలో మనం చూసుకోవద్దు అసలు కూడా. ఎప్పుడైనా కానీ ₹1 తీసుకున్నా సరే మనం మంచి క్వాలిటీయే ఇవ్వాలి. ఆ నమ్మకంతో వాళ్ళు నాకు ఫుడ్ అనేది ఇవ్వడం జరిగింది, ఆ క్వాలిటీతోటే. అందుకని నేను వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. సూపర్గా మంచిగా టేస్టీగా క్వాలిటీగా చేసి వాళ్ళకి ఇచ్చాను. లాస్ట్లో వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే ఇదంతా అయిపోయిన తర్వాత చెప్తున్నాను కదా, వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంత కష్టపడింది కూడా మంచిగా అనిపించింది. మధ్యలో ఈ మొజిటో ఏంటి అనుకుంటున్నారా, నేను మిర్చి బజ్జీ వేస్తున్నాను. మా ఫ్రెండ్ మార్నింగ్ నుంచి నువ్వు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నావు కదా, అందుకోసం అని చెప్పేసి మొజిటో తీసుకొచ్చాను అని చెప్పేసి మా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారు. నేను మిర్చి బజ్జీ వేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి లంచ్కి 11 కల్లా ప్యాక్ చేయాలి అంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ నుంచి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే పూజ కోసం చేస్తున్నాం కదా మనం అని చెప్పేసి. ఇంకా డ్రింక్ అయితే తాగేసి మిర్చి బజ్జీ చేసేసాను. ఇప్పుడు ఏమేమి ప్రిపేర్ చేశాను, మొత్తం ఏమేమి ప్యాకింగ్ చేశాను అనేది చూపిస్తాను. పులిహోర ప్రిపేర్ చేశాను. సూపర్గా అంటే సూపర్గా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి గుత్తి వంకాయ కూర. అమేజింగ్ అండి, అసలు చూస్తున్నారు కదా, లుక్ చూస్తూనే ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. మిర్చి బజ్జీ, డబుల్ కా మీఠా చేశాను. ఇది బీరకాయ రోటి పచ్చడి, సూపర్ అంటే సూపర్గా ఉందండి. అవి చెప్తే కూడా తెలీదు, సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఇది దొండకాయ ఫ్రై, ఇది టమాటా పప్పు. నెక్స్ట్ వచ్చేసి సాంబార్ అండి. సాంబార్ కూడా అసలు అదిరిపోయింది. వాళ్ళు చెప్పడం కూడా అదే అండి, చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ కూడా అని చెప్పారు. మనకు అంతకంటే కావాల్సిందండి, మనం దగ్గర ఫుడ్ తీసుకున్న వాళ్ళు తిన్న వాళ్ళు చాలా బాగుంది, టేస్టీగా ఉంది అని చెప్తే మనం ఎంత కష్టమైనా మర్చిపోతాము. ఇంకా రైస్ కూడా లాస్ట్లో వండేసాను. ఇప్పుడు ఇదంతా ప్యాకింగ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ 10:30 అట్లా అయిపోయిందనమాట. వాళ్ళకి 11 కల్లా ప్యాక్ చేసేసి కాల్ చేస్తే వాళ్ళే తీసుకెళ్తాను అని చెప్పారు. ఎప్పుడు కూడా నేను ఏ క్యాటరింగ్కి అయినా మామూలుగా నేను ఆటో బుక్ చేసి పంపిస్తాను ఫుడ్డు. ఎందుకంటే మాకు ఇంకా క్యాటరింగ్ అట్లా మేము వెళ్ళి ఇంకా ఫుడ్ ఇవ్వడం లేదండి. మామూలుగా నేను పంపిస్తున్నాను ఆటోకి ఇచ్చి, కానీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తాము అని చెప్పారు.
మొత్తం ప్యాకింగ్ చేసేసానండి. వాటర్ బాటిల్స్ సహా మొత్తం బయట పెట్టేశాను. వాళ్ళు వచ్చేస్తే లొకేషన్ సెండ్ చేశాను. వాళ్ళు వచ్చితే తీసుకెళ్ళిపోతారు ఇంకా. మళ్ళీ వాళ్ళు ఈవినింగ్స్ మనకి ఆ క్యారేజెస్ అన్ని రిటర్న్ చేస్తారండి. మొత్తం లిస్ట్ అవుట్ చేసుకొని మొత్తం గరిటెలతో సహా మొత్తం ప్రిపేర్ చేసి ఇక్కడ పెట్టేశాను. ఇది నా క్లౌడ్ కిచెన్ బోర్డ్ అండి. చిన్న కిచెనే, చిన్నగానే స్టార్ట్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, బ్లెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.